వెల్కమ్ టు JLTV7. వేసవి కాలంలో ఎంత వేడి ఉన్నప్పటికీ భక్తి జనులు ఆ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం తిలకించి పునీతులైనవారు. శ్రీరామనవమి శుక్రవారం నాడు చిన్న గ్రామంలో గ్రామ పెద్దలు పెద్ద మనసుతో భక్తి శ్రద్ధలతో నిర్వహించిన కళ్యాణం అత్యంత వైభవంగా ఘనంగా చూడముచ్చటగా సాక్షాత్తు ఆ సీతారాముల వారు దివి నుండి భూమికి దిగివచ్చి కళ్యాణం జరుపుకున్న అనుభూతి కలిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం పరిధిలో గల పేరుగాంచిన గ్రామం దాసిరెడ్డిగూడెంలో జరిగిన ఈ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవ ఘట్టం సుమారు 50 సంవత్సరాల క్రితం గ్రామస్తులు నిర్మించుకున్న శ్రీ సీతారాముల స్వామి ఆలయ కమిటీ చైర్మన్ దంతూరి శర్మేష్ గౌడ్, కమిటీ సభ్యులు, గ్రామ పంచాయతీ నూతన సర్పంచ్ రాపోలు గోపి, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు ప్రత్యేక శ్రద్ధలు తీసుకోవడం ఈ రోజు ఇక్కడ పెద్ద ఎత్తున శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం నిర్వహించడం విశేషం. గ్రామ నివాసి పురోహితులు కాళోజీ పరిపూర్ణాచార్యులు, అతని ప్రియ శిష్యుడు నందీశ్వర శర్మ ఆధ్వర్యంలో కళ్యాణ మహోత్సవం వైభవంగా ఘనంగా జరిగింది. వందలాది మంది భక్తజనం పాల్గొని ఈ కళ్యాణ మహోత్సవంలో చైర్మన్ దంతూరి పరమేష్ గౌడ్, ఆయన సతీమణి శ్రీమతి జ్యోతి, సర్పంచ్ రాపోలు గోపి దంపతులు, కొమిరెల్లి సంజీవని రెడ్డి, కొమిరెల్లి వెంకట నరసింహారెడ్డి, రావుల పద్మారెడ్డి, ఉప సర్పంచ్ శ్రీమతి ధనలక్ష్మి, కంది సత్యనారాయణ రెడ్డి, బాలుగుని లక్ష్మీనారాయణ గౌడ్, బొడిగే నరసింహ గౌడ్, శ్యామల పాపయ్య, బాలుగుని మల్లయ్య గౌడ్, బాలుగుని నరసింహ గౌడులు వారి సతీమణులతో ఆ సీతారాముల కళ్యాణం నిర్వహించారు. కళ్యాణం అనంతరం సంప్రదాయం ప్రకారం కొత్త బట్టలు పెట్టి వడి బియ్యం పోశారు. ఇదిలా ఉండగా ఈ కార్యక్రమంలో రామన్నపేట కోర్టు 2వ మెజిస్ట్రేట్ సివిల్ జడ్జి దంతూరి సత్తయ్య, భారతీయ జనతా పార్టీ భువనగిరి పార్లమెంట్ ఇన్ఛార్జి బి లింగయ్య గౌడ్ ముఖ్య అతిథులుగా పాల్గొనగా బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణులు, కార్యకర్తలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కళ్యాణ మహోత్సవం అనంతరం కందూరి సత్యనారాయణ రెడ్డి, సుష్మితాలు భక్తులకు అన్న ప్రసాదాలు చేశారు. చివరగా ఆలయ కమిటీ చైర్మన్ దంతూరి పరమేష్ గౌడ్, కమిటీ సభ్యులు దాసిరెడ్డి గూడెం గ్రామ పంచాయతీ నూతన పాలక వర్గానికి JLTV7 CEO గవ్వల శ్రీనివాసులు గారులకు సాలువలు కప్పి సన్మానించారు. ప్రశాంత వాతావరణంలో ఆయా కార్యక్రమాలు జరిగాయి. ప్రతి ఒక్కరు కూడా స్వామివారి సేవలో ఉన్నవారి స్వామివారి కైంకర్యము 516 కళ్యాణ మీద కూర్చున్న దంపతులు 516 రూపాయలు స్వామివారి పేరు మీద చెల్లించి రసీదు తీసుకోండి. తర్వాత దంపతులు ఎదురెదురు కూర్చోండి. ఇక్కడ కొంతమంది, అక్కడ కొంతమంది, మిగతా అక్కడ సరిపోకపోతే అపోజిట్ చేసి కూర్చోండి. అందరికీ పూజా కార్యక్రమం అచమాన్యము తప్పకుండా ఉంటుంది. పెళ్లి పెద్దలు పిల్ల తరపున పిల్లగాని తరపున ఉన్నవారు కూడా ఇక్కడ ముందు కూర్చోవలసిందిగా కోరుచున్నాము. కాలుగడ్డు తాంబాలము చెంపు నేను కంకర పెట్టడానికి అయ్యా ఉన్నాడు, కూర్చోండి. పిల్ల తరపున కూర్చోండి. మూడు చుక్కలు 3 సార్లు ప్రక్షల్య అందరూ వస్తారు. ఓం కేశవాయ స్వః, ఓం నారాయణాయ స్వః, ఓం మాధవాయ స్వః, గోవిందాయ నమః. కొంచెం వెనక జర కూర్చుంటే బాగుంటుంది. అన్ని పెద్దలు మాతారాములు రావాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా ప్రతి సంవత్సరం నుండి కూడా స్వామివారి అన్నప్రసాద వితరణ జరుగుతుంది. ईशान प्रदेश कृष्णा गोदावरस्य मध्य प्रदेश है। जिल्लायां वलिगొండ मंडलस्य दासिरेड्डिगूडెం ग्रामीणस्य सीतारामचंद्र स्वामी महागणपतिः महासरस्वतिः आंजनेय स्वामी सन्निधौ ग्रामीण समस्त भक्तजनमनोवांఛ फलः अभिष्टनुजातं श्री भगवान् परमेश्वरः अनुग्रहसिद्ध्यार्थं यजमानस्य गोत्रोद्भवस्य
మీ గోత్రాలు చెప్పేటప్పుడు మమ అనుకోండి. గోత్రోద్భవస్యః యజమానస్య నామధేయస్యః సమస్తః పుణ్యనిధే విధ్యాతం గ్రామక్షేమః ఆయుర్విధ్యాతం యజమానస్యః గోత్రాభృతస్యః ఇతి రేతన గోత్రోద్భవస్యః ముదిమాల గోత్రోద్భవస్యః నామధేయస్యః సమస్తనయోతాభ్యో నమో నమః పట్నపత్నపర్వాసమేతః ఆదివృక్షాదేవతమః దేవాల ప్రాంగణ ఆవితోభుః సమకోభుః స్థితోభుః స్థిరాసనం కురుః. ఇది సభాంతరః నీళ్ళమ్మ తలపై నీళ్ళు అనుకోండి. సభాంతరః పునరేకాక్షాయ నమః. సభాంతర పునరేకాక్షాయ నమః. బృహస్పతే బృహస్పతి దానవనపతే వేదం యాతే రుద్రం బృహస్పతే స్మరేనానవర్తనే సంభ్రేధ్వరానభ్యం భజ్యదిదం పరదం భావం గోత్రోత్పదే యుజ్ఞైరే ఇష్టం ధయానం పరవృతం బృహస్పతే నింధ్రవద్భ్రాధరణం బ్రహ్మణేస్పదే తుంభ్యస్య యా శుక్రస్య బోధవేనాయం జన్మదా విశ్వం తద్బృహత్తుం యదానాదిదేవ ప్రద్భుదేయం శ్రీరం సువిరాః సేవద్భరేంద్రం ప్రవిదామి సవేనాభానవస్తే ఏనానాబాహుభ్యం దమతే దక్షమిహోనవక్సుదే ప్రవేష్టనానాహుయేధేనవస్తం భుజానానవస్తుదే బ్రహ్మవేదానం దేవస్తావృంధే విష్ణుదేదానందామః సత్యం విశ్వం సత్యం భగవానమానాదరస్య బ్రహ్మణేనానః అన్యదేన బ్రహ్మణస్పదే దేవతాయే నమః
भगवते सक्षे विदुषे अतल वित्तल सुत्तल थलातल वसातल महातल पातल सप्तलोकानां रवजे पूर्वोद्भवनानां हेतुमे सप्तलोकान महाभागे चक्रवाल शैलमद्धगत महानीन सहस्रारमादारुद्वै राजराजशेषा सहादाय मणिमण्डलरम्यते ऐरावत कुण्डलीक नमोस्तुते देवलग्नं सुदेवं सदेवं तारावृन्द्रावृन्देवावृत्यावृं तदेवं लक्ष्मीपते मनसास्मरामि यत्र योगीश्वरहृदयस्थो आपाददातार सर्वसम्पदं लोकाभिरामि श्रीलक्ष्मीनारायण सावधान सावधान सूर्यचन्द्रबृहस्पति रामकेतवरध्यानय समसावधान सावधानो ब्रह्म सावधान वासुबुद्ध जनकस्य पुत्रीं सीता गोमलांगी भूगर्भजनिता भुवनैकमाता वधुवरभ्यां वरदा भवन्तो शिवस्य पत्नीं गिरिजापुत्रीं स्वर्णदिव्यरत्नाभूषा कल्याणगौरी शुभमङ्गलार्ती वधुवरभ्यां वरदो भवन्तो भद्राचला दिव्यभव्या शिखरासाग्रसादरेन्दरे पानूरे स्वामी सुवाय बुद्धात्मा कविदासाग्रा श्रीराम परिपूर्ण श्वाससगौ पुरभुते तापते भवति सुमुहूर्ते सावधान शुभलग्ने सावधान लक्ष्मीनारायण सावधान सावधान सुलग्ने सावधान शुभयोगे सावधान आनंद सावधान श्रीराम भक्ति जनकस्य पुत्री सावधान सावधान शुभयोगे सावधान शुभलग्ने सदैव हर हर महादेव हर हर महादेव अय्या ప్రసాదము చాలా ఒక రోజు ముందు ఎవరైనా ఇద్దరు దంపతులు భక్తితో ముందుకొస్తే ఇక్కడ చేసే తంతు మొత్తం ఒక రోజు ముందు అక్కడ గుళ్ళే కోరుతున్నాము. అయ్యా భక్తులకి అంతర్గతంగా అంతర్ముఖంగా బాహిర్గతంగా 35 సంవత్సరాల నుండి దేవాలయం నిర్మాణం జరిగింది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా వాకు మాట ప్రకారంగా వారి కంఠచే ప్రకారంగా ఏ శక్తి సహాయ సహకరించిన స్వామి భక్తి అనుజ్ఞ సర్వశక్తి ప్రసాదించాలని మన యొక్క దేవాలయాన్ని పునర్నిర్మాణం చేయాలని స్వామి వారికి ఆశతో అనుజ్ఞతో మీ యొక్క కోరిక నెరవేరాలని స్వామివారి సాక్షిగా మీ యొక్క అందరి కూడా పెద్దలకు చిన్నలకు అందరూ కూడా పిలుపుంచి కలర్లు పెయింటింగ్ వేయించడం జరిగింది. సుమారు 20,000 రూపాయలతోటి సార్ మాజీ సర్పంచ్ కుండ్రేని సరితా సంజయ్ రెడ్డి గారు ఆలయ కమిటీ తరఫున
ఆలయ కమిటీ సభ్యులు చిన్న సన్మానం చేయాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ప్రశ్న పాలకవర్గం ఉప సర్పంచ్ గారు శ్రవణ బాబయ్య గారు కోరుతున్నాం. బంతూరు సత్యయ్య గారిని సార్ జడ్జి గారిని సత్యయ్య సార్ గారిని సన్మానించుకోవడం జరుగుతుంది. తర్వాత రాపోలు మల్లేశం, రాపోలు మంజులా సునీల్, రాపోలు ఒక్క పాపాన్ని నిలబెడతాం గట్టిగా. తేడా అవుతుంది. అడిగిస్తున్నట్టు కొడుతుంది అందరినీ కావాలి.